సంగీతం మా అమ్మ పెట్టిన భిక్ష అనేవారు బాలకృష్ణ ప్రసాద్. అన్నమాచారుని ఆహారహరము గొంతులో నింపుకున్న గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ ఇంటిలో అడుగు పెట్టగానే ముందుగా కనిపించేది ఏడుకొండలవాడు వెంకటేశ్వరుడే. సంసారపక్షంగా క్లుప్తంగా ఉన్న ఆ ఇల్లు పద కవితా పితామహునికి నిత్యం నీరాజనాలర్పించే గాయకుని ఆవాసం. సకుటుంబంగా సభ తీర్చి హార్దికంగా సామూహికంగా ఒక జీవిత కాలపు చరిత్రని సురభి ముందు ఉంచి ఆవిష్కరించింది ఆయన కుటుంబం. రెండు తరాల అటు మాతామహులు ఇటు పితామహుల కుటుంబాలలో సంగీతం ఉంది. బాలకృష్ణ ప్రసాద్ స్వస్థలం గుంటూరులో మంచాల అగ్రహారం. కానీ తాతల కాలంలో తెలంగాణలోని మెదక్కు తరలి వెళ్ళారు. నాన్నగారు నరసింహారావు గారు రాజమహేంద్రి వచ్చి మృదంగం, వయోలిన్, హార్మోని నేర్చుకున్నారు. కుటుంబ కారణాల వల్ల వారి నాన్నగారు రెండో పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు తల్లుల ఆలనలో బాలకృష్ణ ప్రసాద్ సంగీతం పరిపుష్టమైంది. ఆయన తొలినాటి జ్ఞాపకం రాజమండ్రిలో శ్రీపాదవారి ఇంట్లో ఒక ఆయన తనను ఇంటికి తీసుకువెళ్ళి పాట పాడించుకుని జామపండు ఇచ్చేవారు. ఇది చిన్ననాటి జ్ఞాపకం. అమ్మతో చెప్తే అవును అప్పుడు నీకు 2 ఏళ్ళు అన్నారట. ఏవో నోటికొచ్చిన సినిమా పాటలు అవి పాడుకోవడమే కాక 7వ ఏట తండ్రి గారి దగ్గర మృదంగం నేర్చుకున్నారు. క్రమంగా హరికథలకు పక్కవాద్యం వాయించేవారు. ఆనాటి ప్రసిద్ధ హరికథకులు బుర్రా శివరామశాస్త్రి, కూచిబొట్ల కోటేశ్వరరావు, ములపుట్ల సదాశివశాస్త్రి గారులకు పక్కవాద్యం వాయించారు. అప్పటికి ఆయన వయస్సు 16 పైమాట. తండ్రి సంగీతం పాఠాలు చెప్పేవారు. ఆ పాఠాలని నేర్చుకోకపోయినా బాలకృష్ణ ప్రసాద్ చెవుల్లో పడి మనసులోకి ఫిల్టర్ అయ్యి స్థిరపడేవి. ఒకసారి తండ్రి గారి శిష్యులు ఆర్ ఛాయాదేవి అనే అమ్మాయి పాడుతున్నప్పుడు ఏదో తప్పులు పట్టారు బాలకృష్ణ ప్రసాద్. ఆమె తండ్రి ఎస్ఎస్ ప్రకాశ్రావు గారు పాడటం అంటే తమాషా కాదు తెలుసా, నీకేం వచ్చని వేలు పెడుతున్నావు అన్నారు. ఏది వీళ్ళు పాడింది నువ్వు పాడు అని రెచ్చగొట్టారు. ఎంత టైం ఇస్తారు అని అడిగారు బాలకృష్ణ ప్రసాద్. 1 వారం అంతే. వారం తర్వాత ఆమె పాడిన పాటలన్నీ యథాతథంగా పాడేశారు. ప్రకాశరావు గారు ఆయన పాటలకి మృదంగం వాయించారు. బాలకృష్ణ ప్రసాద్ కోపాన్ని మర్చిపోయి నీ గొంతు చాలా బాగుందయ్యా, మృదంగం వాయిస్తావేంటి అన్నారు. ఏదైనా పాట పాడితే బాలమురళీకృష్ణలాగా పాడాలనిపించేది. తమిళ సినిమా తిరువిలయాడిల్ ఒరు నాల్ పోదామా అనే బాలమురళీకృష్ణ పాటను ప్రాక్టీస్ చేశారు. ఆయన పినతల్లి ప్రముఖ గాయని ఎస్ జానకి. ఆమె చెల్లెళ్ళు సరోజ ద్వారా మద్రాసు నుంచి ఒరినాల్ పోదామా పాట 78 ఆర్పిఎం రికార్డు తెప్పించుకున్నారు. జానకి మామగారు ప్రముఖ మోనో యాక్టర్ చంద్రశేఖరం గారు పెద్ద బోర కుక్కబొమ్మ ఉన్న గ్రామ్ఫోన్ ప్లేయర్ ఇచ్చారు. ఒక సినిమా పాటలకది కీ ఇచ్చిన అవకాశం. బాలకృష్ణ ప్రసాద్ భక్త ప్రహ్లాద, ఆది అనాదియు నీవే దేవ, శివశంకరి, ముకోటి దేవతలు వంటి పాటలు విరివిగా పాడేవారు. ఈ పాటలు విన్న కొద్దీ శాస్త్రీయ సంగీతం నేర్చుకోవాలనే కోరిక పెరిగింది. అప్పటికి ఆయన వయస్సు 18 ఏళ్ళు. ఇంట్లోనే 2 గురువులు, 2 తల్లుల రూపంలో ఉన్నారు. 1968లో ప్రారంభించి సంగీత భూషణ్ కోర్సు ప్రైవేటుగా పూర్తి చేశారు. అతి కష్టం మీద హెచ్ఎంసి పూర్తి చేసి 11వ క్లాస్ వరకు లాగారు. బహుశా ఇదే ఆయన చివరి బ్యాచ్. తర్వాత టైపు, షార్ట్ హ్యాండ్, సంస్కృతం నేర్చుకున్నారు. మొదటి ఉద్యోగం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం. సిసిడబ్ల్యూడిలో గుమాస్తా టైపిస్టు అయితే మనసు మరెక్కడో ఉంది. 6 నెలలు ఉద్యోగం చేశారు. 3 సార్లు రాజీనామా చేశారు. పెద్దలు ఒప్పించి మళ్ళీ ఉద్యోగంలో చేర్పించేవారు. ఇక లాభం లేదని ఈసారి రాజీనామా చేసి పుట్టపర్తి పారిపోయారు. బెంగళూరులో కొన్నాళ్ళు ఉద్యోగం చేశారు. మరి కొన్నాళ్ళు హైదరాబాద్ ఉప్పల్ దగ్గర పెంగ్విన్ టెక్స్టైల్స్లో చేశారు. ఆ ఉద్యోగం 3.5 ఏళ్ళు సాగింది. ఒక పక్క లలిత సంగీతం సాధన జరుగుతోంది. 15వ ఏట ఆల్ ఇండియా రేడియో మృదంగం ఆడిషన్లో ఎంపికయ్యారు. కానీ వయస్సు చెక్కు సంతకం చేసే వయసు కాదన్నారు. హైదరాబాదులో కళాసాగర్ సంస్థ త్యాగరాజ కీర్తనలు, శాస్త్రీయ సంగీత పోటీలను నిర్వహించింది. అందులో బాలకృష్ణ ప్రసాద్కు మొదటి బహుమతి వచ్చింది. ముందు తన జీవితాన్ని అంతటినీ ప్రభావితం చేసే గురువుగారు నేదునూరి కృష్ణమూర్తి గారి చేతుల మీదుగా నోటేషన్స్ ఉన్న 14 దీక్షితార్ కీర్తనల గ్రంథాన్ని బహుమతిగా అందుకున్నారు. మరొక పక్క రేడియోలో లలిత సంగీతం, శాస్త్రీయ సంగీతానికి ఆడిషన్స్ అయి పాటలు పాడుతున్నారు. రేడియోలో సంగీత విభాగం ప్రొడ్యూసర్ పాలగుమ్మి విశ్వనాథం గారికి
వారి పాట రుచి అందింది. రేడియో స్టేషన్కి వెళ్ళినప్పుడల్లా సరస్వతి, ఏమని శంకర శాస్త్రి గారి సోదరిమణి పాకాల సావిత్రీదేవి వంటి వారి పరిచయాలు దొరికాయి. 1976లో భక్తి రంజని కార్యక్రమంలో నేదునూరి కృష్ణమూర్తి గారి సారథ్యంలో అన్నమాచార్య కీర్తనలు రికార్డు చేయించాలని పాలగుమ్మి సంకల్పించారు. ఆ కార్యక్రమానికి ఎన్నికైన కళాకారులు బాలకృష్ణ, చిత్తరంజన్, ఛాయాదేవి, లలిత, హరిప్రియ. ఒకరోజు రిహార్సల్స్, 2 రోజుల రికార్డింగ్. మొదటి రోజు రికార్డింగ్ అయ్యాక అందరూ లాన్లో కూర్చుని ఉన్నారు. నేదునూరితో బాలకృష్ణ ప్రసాద్, అన్నమాచార్య కీర్తనలు అతి మధురంగా ఉన్నాయి అన్నారు. నేదునూరి నవ్వారు. ఈ పాటలు ఇంకా ఉన్నాయా అని అడిగారు. భవిష్యత్తులో అన్నమాచార్యుని కొంగు బంగారం చేసుకోనున్న బాలకృష్ణ ప్రసాద్, వేల సంఖ్యలో ఉన్నాయి అన్నారు నేదునూరి. అవన్నీ మాకెలా వస్తాయి, ఎలా నేర్చుకోవాలి అని ప్రశ్న. అప్పుడు నేదునూరి చెప్పారు, సంగీతంలో ప్రవేశం ఉన్నవారికి తిరుమల తిరుపతి దేవస్థానం ఆహ్వానించి స్కాలర్షిప్ ఇచ్చి సంగీతం నేర్పించి 2 ఏళ్ల పాటు ఈ కీర్తనను నేర్పించే ఒక పథకాన్ని సిద్ధం చేస్తుందని, అయితే 2 ఏళ్ల తర్వాత దాని వల్ల వృత్తిపరంగా ఏం లాభమో ఆలోచించుకోమన్నారు నేదునూరి. నేదునూరి నేతృత్వంలో బాలకృష్ణ ప్రసాద్ నోటిలో పలికిన మొదటి అన్నమాచార్య కీర్తన శుద్ధ ధన్యాసి రాగంలో భావములోన భాగ్యమునందున గోవింద గోవింద. బాలకృష్ణ ప్రసాద్ మనసు తిరుపతి ప్రాజెక్టు వైపే లాగుతోంది. దరఖాస్తు పెట్టారు. మరో 4 నెలలకు ఇంటర్వ్యూకి పిలుపొచ్చింది. ఎంపిక చేసే గాయకులు పద్మవిభూషణ్, నేదునూరి కృష్ణమూర్తి గారి గురువులు శ్రీపాద పినాకిని గారు. 30 మంది దరఖాస్తు పెట్టారు. ఒక్క బాలకృష్ణ ప్రసాద్ గారిని ఎంపిక చేశారు పినాకిని గారు. నేదునూరి కృష్ణమూర్తి గారు 1 ఏడాది శిక్షణ ఇచ్చాక వారికి సంగీత కళాశాల ప్రిన్సిపాల్గా విజయనగరం బదిలీ అయ్యింది. ఆ స్థానంలో పశుపతి గారు వచ్చారు. తిరుపతిలో గోవిందరాజస్వామి ఉత్తర మాడ వీధిలో నమ్మాళ్వార్ గుడిలో బస. సర్వకాల సర్వాస్తుల్లోనూ సంగీతము, అందున అన్నమాచార్య కీర్తన మీదే ధ్యాస. రోడ్డు మీద వెళ్తున్న పాట పెదాల మీద కదిలేది. గుడికి 4-5 ఇల్లు అవతల ఇంట్లో ఒక తమిళ అమ్మాయి కుటుంబం ఉండేది. ఆమె పేరు రాధ. ఆవిడ బాలకృష్ణ ప్రసాద్ సంగీతం తుంపర్లను ఒడిసి పట్టుకునేది. ఒకసారి ఆయన్ని పిలిచి ఆపి ఇంట్లోకి పిలిచి 10 రూపాయలు తాంబూలంలో పెట్టి ఇచ్చి తనకి పాటలు నేర్పమంది. నేర్పుతానన్నారు బాలకృష్ణ ప్రసాద్. నమ్మాళ్వారి గుడిలో బసకి రమ్మన్నారు. ఈ సంగీత సాధన ఏడాది సాగింది. 2 గొంతులు కలిశాయి. క్రమంగా మనసులు కలిశాయి. ఇంటికన్నా గుడి పదిలమని రోజు భవానీనగర్ ఆంజనేయ స్వామి గుడిలో కలుసుకునేవారు. మరొక పక్క బాలకృష్ణ ప్రసాద్ తల్లి దగ్గర కూడా ఆ అమ్మాయి పాఠాలు చెప్పించుకునేది. ఎన్నాళ్ళు ఈ సాంగత్యం. చివరికి బాలకృష్ణ ప్రసాదే బయటపడి పెళ్లి ఊసి ఎత్తారు. మరో ఏడాది ఆగాలి. పెద్దల అంగీకారం కావాలంది రాధ. రాధ తండ్రికి రైల్వేలో ఉద్యోగం. బాలకృష్ణ ప్రసాదే వెళ్ళి రాధ తండ్రితో తన ఆలోచన చెప్పారు. ఎవరికీ అభ్యంతరం లేదు. జీవితాలు ముడిపడ్డాయి. ఇద్దరూ కలిసి 10 ఏళ్ళు కచేరీలు చేశారు. ఏడాది జరగకుండా పెద్దబ్బాయి పవన్ కుమార్ పుట్టాడు. ఆంజనేయ స్వామి ఆశీర్వాదంతో ఏకమైన జంట కదా. రెండో అబ్బాయిది భరణి నక్షత్రం. ఆ నక్షత్రంతో రావాలి. ఏం చేయాలని ఆలోచిస్తుండగా అన్నమాచార్య ప్రాజెక్టులో పనిచేయడానికి వచ్చిన మరో ప్రసిద్ధ విద్వాంసకులు సంధ్యావందనం శ్రీనివాస్ సూచన చేశారు. రెండో అబ్బాయికి అనిల్ కుమార్ అని బారసాల చేశారు. పెళ్ళయ్యాక సొంతంగా ఒక స్కూల్ పెట్టాలని, తిరుపతి, చిత్తూరులలో ఆ స్కూలును నిర్వహించాలని బాలకృష్ణ ప్రసాద్, తల్లి, రాధాలు అనుకున్నారు. అయితే టీటీడీ వారు కేవలం అన్నమాచార్య కీర్తనల ప్రచారానికి ఒక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నారని, అందులో పనిచేయడానికి ఆర్టిస్టులను పిలుస్తున్నారని తెలిసింది. ఇంకేముంది, రొట్టె విరిగి నేతిలోనే పడిపోతోంది. దరఖాస్తు పెట్టమని శ్రీమతి పశుపతి అంతా ముందుకు తోశారు. అప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పివిఆర్కే ప్రసాద్, కామిశెట్టి శ్రీనివాసులు స్పెషల్ ఆఫీసర్గా ఆ విభాగానికి ఏర్పడింది. బాలకృష్ణ ప్రసాద్, శోభరాజు ఎంపికయ్యారు. ఇక ముమ్మరంగా అన్నమాచార్య బాలకృష్ణ ప్రసాద్ జీవితంలో స్థిరపడ్డాడు. ఆయన గాత్రం ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తి రసజ్ఞుల గుండెల్లో కొలువు తీరాడు. అదొక ఉద్యమం, మహాయజ్ఞం. జీవితంలో మర్చిపోలేని అపూర్వమైన అనుభవాలెన్నో ఎన్నో ఎన్నో అంటూ శ్రీమతి చెప్పారు.
తిరుమలలో స్వామివారి సన్నిధిలో కనీసం 4 సార్లు గంట చొప్పున కచేరీలు చేశారు. స్వామివారి సన్నిధిలో భాండాగారంలో శతాబ్దాలు నిలిచిన సాహితీ సంగీత పరంపరని వారి సమక్షంలోనే సేవించుకునే అదృష్టం ఎందరికి వస్తుంది? ఏ కీర్తనలు పాడారు? వినరో భాగ్యము, శుద్ధ ధన్యాసి, కొండలలో నెలకొన్న హిందోల, నారాయణ నీనామము హిందోల, పొడగంటిమయ్య మోహన, ఇతడొక్కడే మోహన. ఇలా విశాఖపట్నంలో చంద్రశేఖర్ అనే ఒక ఆయన వెంకటేశ్వర స్వామి భక్తుడు. ఆయన కలలో స్వామి కనిపించి తిరుపతిలో ఉన్న బాలకృష్ణ ప్రసాద్ అనే గాయకుడి గురించి తెలిపారు. అంతవరకు ఆ పేరు వినలేదు చంద్రశేఖర్. సరాసరి తిరుపతికి వచ్చి అన్నమాచార్య కీర్తన ప్రాజెక్టు వాకపు చేశాడు. అప్పటి నుంచి ఆయన బాలకృష్ణ ప్రసాద్ పాటకి భక్తుడయ్యాడు. 1984లో బాలకృష్ణ ప్రసాద్ వెన్నపూసకి ఆపరేషన్ జరిగింది. వైద్యం శరీరానికి జరిగిన మంచం మీద బ్రహ్మ కడిగిన పాదము, వినరో భాగ్యము వంటి కీర్తనలు పాడుతూ మనస్సుకు చికిత్స చేసుకుంటూనే ఉన్నారు. అన్నమాచార్య కీర్తనలు స్వయంగా బాణీలు సమకూర్చారు. మధ్య మధ్యలో లలిత సంగీతం రచనలు కొనసాగుతూనే ఉన్నాయి. బాలకృష్ణ ప్రసాద్ శిష్యగణం 100కు పైగానే ఉన్నారు. వారిలో ఎస్.సి. శ్రీదేవి, గురజాడ మధుసూదన్ రావు, రంగనాథ్, వి. రఘు ఆర్. బుల్లమ్మ గుర్తు చేసుకున్నారు. రెండవ కుమారుడు అనిల్ కుమార్ తండ్రి దగ్గరే సంగీతం నేర్చుకుని తండ్రితోనే కచేరీలు పాల్గొన్నారు. విజయవాడలో 2 రోజుల పాటు జరిగిన సంకీర్తన యజ్ఞం, హైదరాబాదులో సిలికానాంధ్ర ఆధ్వర్యంలో జరిగిన అన్నమాచార్య కీర్తనలో లక్ష గలాచనకు అనిల్ కుమార్ గుర్తు చేసుకున్నారు. మీ వారిలో మీరు గుర్తించిన గొప్ప లక్షణం? శ్రీమతిని అడిగిన ప్రశ్న. హృదయాన్ని స్పందింపజేసే ధోరణి, పాటలో పద్ధతిలో నిర్దిష్టత అన్నారు. బాలకృష్ణ ప్రసాద్ సినిమాలు చూస్తారా? విరివిగా అభిమాన నటులు ఎన్టీ రామారావు, కమల్ హాసన్, శివాజీ గణేశన్ ఇష్టమైన సినిమాలు. సంగీత ఆరాధ్యంగా ఉన్న సినిమాల జాబితా ముందుకు దూకింది. నవరాంగ్, సీతారామ కళ్యాణం, లవకుశ, నర్తనశాల, భూకైలాస్. శాస్త్రీయ సంగీతానికి సాంప్రదాయబద్ధమైన జీవుని వేదికనే ఆయన ఆలోచనలు ఎలా ముడిపడ్డాయో ఇది చెప్తుంది. జీవితంలో ఇంకా చేయాలనేది ఉంది అని అడిగినప్పుడు చాలామంది సంగీతజ్ఞుల మనసులో ఉండే కోరికలనే ఆయన కూడా వెల్లడించారు. తాను బాణీలో చేసిన పాటలు తన గొంతుతోనే రికార్డింగ్ చేయాలి. స్వయంగా రచన చేసిన 400 కీర్తనలు తన గొంతుతో రికార్డ్ చేయాలి. 400కు పైగా లలిత సంగీతం గేయాలు అలానే చేయాలని మరో వింత కోరిక, విలక్షణమైన కోరికలు తెలియజేశారు బాలకృష్ణ ప్రసాద్. సంగీతం మనిషిని ఎలా ఉన్నత స్థితికి తీసుకువెళ్తుందో, ఎంత గొప్ప స్థితికి తీసుకురాగలదో అన్న ఇతివృత్తంతో ఒక నవల రాయాలని, నా సంగీతం అంతా మా అమ్మ నుంచి వచ్చింది, నా బాణీకి 3 సూత్రాలు చెప్పమంటే బాలమురళీకృష్ణ, నేదునూరి, ఎస్. జానకి సమ్మేళనం అంటారు. ఆయన అభిమాన గాయకులు ఓ 10 స్థానాలలో నేదునూరి కృష్ణమూర్తి, బాలమురళీకృష్ణ, ఓలేటి వెంకటేశ్వర్లు, ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ, వీరు కాక మహమ్మద్ రఫీ, లతా మంగేష్కర్, పి. సుశీల, జానకి, ఘంటసాల. మా నాన్నగారు అన్నమాచార్య కీర్తన చేసిన సేవలో పెద్ద పాట మా అమ్మది. ఆయన ఇంటిని, కుటుంబాన్ని, బిడ్డల్ని సాకడంలో, ఈ కుటుంబాన్ని నిర్వహించడంలో, పరోక్షంగా ఆయన కృషికి దోహదం చేయడంలో, ఎప్పటికప్పుడు స్ఫూర్తిని, దోహదాన్ని ఇవ్వడంలో మాకు ప్రేరేపాన్ని, ప్రేమని, అభిమానాన్ని అనిల్ కుమార్ గొంతులో ఆర్ద్రత, ఆవేశం అర్థమవుతున్నాయి. మహానుభావులు జీవన ప్రస్థానంలో మౌనంగా నివాళులర్పించే చలివేంద్రాలు, జీవన భాగస్వాములు. ఆ వాట శ్రీమతి రాధాకి నిర్దుష్టంగా దక్కాలని 2 కొడుకుల ఆవేశం, భర్త ఆనందం చెప్పకనే చెప్పాయి. వారికి ఈ ఏకాదశి రోజున తప్పక వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని ఆశిస్తూ వారి ఆకస్మిక మరణానికి కళాభివందనాలు తెలియజేస్తూ శ్రీ ఎం.వి.ఎస్. ప్రసాద్ గారి సౌజన్యంతో ఓం నమో వెంకటేశాయ.